జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి సాయి సంతోషి జ్యువెలరీ షాప్లో లాస్ట్ నైట్ మిడ్ నైట్ మనకు దొంగతనం జరిగినటువంటి సమాచారం తెలవడంతో ఇమీడియట్లీ మనం క్లూస్ టీమ్ డాగ్ స్క్వాడ్ని అదేవిధంగా లా అండ్ ఆర్డర్ పోలీస్ సిసిఎస్ స్పెషల్ టీమ్స్ అన్నీ విజిట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వచ్చి చూడడం జరిగింది. ప్రాథమికంగా షాప్ ఫ్రంట్ సైడ్లో సెక్యూరిటీ ఉంటుంది, సీసీటీవీ ఉంటుంది. బ్యాక్ సైడ్లో చిన్న షట్టర్ రూమ్లో మెయిన్గా ఆర్నమెంట్స్ అతను స్టోరేజ్ పెట్టుకోవడం జరుగుతుంది. దీన్ని ప్రాపర్గా రెక్కి వేసి బ్యాక్ సైడ్లో దీనికి కనెక్టింగ్ ఉన్నటువంటి గోడని హోల్ చేసి అందులోకి ఎంట్రీ అయ్యి ఆ షాప్కి ఉన్నటువంటి షట్టర్ని బ్యాక్ సైడ్లో ఉన్న చిన్న స్టోరేజ్ పాయింట్కి ఉన్నటువంటి షట్టర్ని గ్యాస్ కట్టర్లతో కట్ చేసి లోపలికి ఎంట్రీ అయ్యి మనకి ఈ దొంగతనానికి పాల్పడినట్టు మనకు ప్రాథమికంగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మొత్తం ఎంత ప్రాపర్టీ లాస్ట్ అయింది, ఇంకా చాలా ప్రాపర్టీ మనకు అక్కడే ఇంటాక్ట్గా ఉంది, కొంత ప్రాపర్టీ లాస్ అయింది. ఎంత లాస్ అయింది అనేది పూర్తిగా అకౌంటింగ్ చేసుకున్న తర్వాత మనం ఒక నిర్ధారణకు రావడం జరుగుతుంది. దీనికి సంబంధించి మనం సరౌండింగ్ ఉన్నటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ని, అదేవిధంగా మనకున్నటువంటి పాత నేరస్తులని, అదేవిధంగా ఇంతకుముందు ఈ తరహాలో జరిగినటువంటి అఫెన్స్ చేసినటువంటి నేరస్తుల మీద మనం సస్పెక్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు ఒక 5 టీమ్స్ని డిప్యూట్ చేసుకున్నాం. ఆ 5 టీమ్స్ ఈ కేసుని ఛేదించడానికి రంగంలోకి దిగడం జరిగింది. సో ఇప్పటికీ మనం అతను ఇనిషియల్గా ప్యానిక్లో ఎక్కువ మొత్తంలో చెప్పడం జరిగింది, బట్ మోస్ట్ ఆఫ్ ద ప్రాపర్టీ అక్కడ అవైలబుల్ ఉంది. సో ఇంకా ఎంత పోయింది అనేది మనం పూర్తి స్థాయి అతనితోటి రూఢీ చేసుకున్నాకనే మనం ఒక నిర్ధారణకు రావడం జరుగుతుంది. ఆ వివరాలు పూర్తి స్థాయిలో నిర్ధారణ చేసుకున్న తర్వాత ఆయన ఒక కన్క్లూజన్కి వచ్చినాక పిటిషన్ రైజ్ చేస్తారు, అప్పుడు మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ.